డీలిమిటేషన్ వ్యతిరేకించడం అంటే ఎస్సీ ఎస్టీలను వ్యతిరేకించడమే. జనాభా లెక్కలకు డీలిమిటేషన్ కు లింక్ పెట్టింది కాంగ్రెస్ అన్న అమిత్ షా. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటు వేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. బిల్లు పాస్ కావడానికి కావలసిన మెజారిటీ 352 ఓట్లు. అయితే బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. దీంతో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటే బిల్లు పాస్ కావడానికి కావాల్సిన మెజార్టీ 352. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు రెడ్డి తెలుసుకుందాం. రాజు, నిజానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రోజు పాస్ అవుతుందని సర్వత్రా మహిళా లోకమంతా కూడా ఎదురు చూసిన సందర్భం. లాస్ట్కి చూస్తే బిల్లు వీగిపోయింది. దీని మీద ఎటువంటి పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి? నిజంగా దేవి, అంటే ప్రపంచం మొత్తం కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా 33% రిజర్వేషన్లు అవి కూడా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నుంచే అమలు కాబోతున్నాయంటూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ అనగానే ఇక ఖచ్చితంగా అంటే మనం గతంలో చూసాము, ఎప్పుడు ఎటువంటి బిల్లులు పెట్టినా దాదాపు పాస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. కాశ్మీర్కు సంబంధించినటువంటిది కావచ్చు, ఆ విధంగా ఎన్నో కీలక బిల్లులన్నీ కూడా పాస్ అయ్యాయి. అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి ఈ 33% రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని చెప్పి కూడా ప్రతి మహిళ ఆశాభావంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ లోక్సభలో చర్చ చూసాం నిన్నటి నుంచి ఈరోజు సాయంత్రం వరకు. అంటే దాదాపు 20 గంటలకు పైగా జరిగినటువంటి ఈ చర్చలో కీలక అంశాలను తెరపైకి తీసుకొచ్చారు ప్రతిపక్ష నేతలు. అంటే ఏ విధంగానైతే మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లోనే పాస్ చేశాము, అప్పుడు ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. సో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో మేము వ్యతిరేకించట్లేదంటూనే డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టినటువంటి ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. అంతేకాదు, ఒకవైపు జనగణన జరుగుతుంది. సో జనగణన తర్వాత ఎందుకు ఈ బిల్లు తీసుకురాలేదు, ముందే తీసుకురావడం వెనక రాజకీయమైనటువంటి లక్ష్యం ఉందనే విషయాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అధికార పక్షం మాత్రం ప్రతిపక్షాలకు సంబంధించి కౌంటర్ ఇచ్చేటటువంటి సమయంలో అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. సో మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్లకు మద్దతు ఇవ్వరు. ఇక భవిష్యత్తులో మహిళలు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వీళ్ళ పైన విరుచుకుపడతారనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అమిత్ షా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే దేశంలో ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉన్నాము, ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సంఖ్య కావచ్చు, ఆ తర్వాత పెరిగేటటువంటి సంఖ్య అంటే 50% పెంచబోతున్నాము. దానికి అనుగుణంగా ఇది పెద్ద ఎత్తున లబ్ధి చేకూరబోతుంది మహిళలకు. అదే సమయంలో 50% నియోజకవర్గాలు పెరగడం ద్వారా ఇటు పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు, అటు అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, ఎంతోమందికి మళ్ళీ అవకాశాలు కూడా వస్తాయి. యువతకు, దాంతోపాటు మహిళలకు వస్తాయి. వాటన్నిటినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. సో ది ఫెయిల్యూర్ అంటే ఈ బిల్లు ఏ విధంగానైతే పాస్ కాకపోవడానికి ప్రతిపక్షాలే కారణమంటూ ఇప్పటికే బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే ఓటింగ్కు ముందే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా ఇదే విషయం స్పష్టంగా కనిపించింది. సో దానికి అనుగుణంగా ఇక రేపటి నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళను కూడా ఎండగట్టేందుకు ప్రయత్నం చేయాలంటూ ఇప్పటికే బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి అంటే ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కనిపించిందో ఆ విషయంలోనూ ప్రత్యేకంగా మనకు కనిపిస్తూనే ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు
నెలకొన్నటువంటి పరిణామాలన్నీ కూడా కొంత ఉత్కంఠగానే కనిపించాయి. చివరి వరకు కూడా అంటే కాంగ్రెస్ కానీ లేదంటే అంటే ఇక్కడ తగ్గినటువంటి ఓట్స్ను మనం చూస్తూనే ఉన్నాం, దాదాపు 50 నుంచి 60 ఓట్లు. సో ఇవి గనక ఫ్లోర్ మేనేజ్మెంట్ కోసం కూడా కొంత 4 గంటలకు జరగాల్సినటువంటి ఓటింగ్ను ఆ తర్వాత ఏ విధంగానైతే ఎక్స్టెన్షన్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. 7 గంటల వరకు తీసుకొచ్చారు. సో 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్లో కూడా మనం చూసాము. సో మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ డికే అరుణ ఉన్నారు. మేడంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎంతో ఉత్కంఠగా నిన్న బిల్లు ప్రారంభానికి ముందు మీరెంతో ఆశగా కనిపించారు. సో గతంలో ఏ విధంగానైతే రిజర్వేషన్ లేని నాటి నుంచి రిజర్వేషన్లు వస్తున్నటువంటి కాలానికి మారుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా మీరు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ బిల్ వీగిపోయింది, ఎలా చూస్తున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గతంలో సోనియా గాంధీ గారు ఉన్నారు. ఆనాడు ఎన్నికల ముందు కూడా వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తామని హామీ ఇచ్చినారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2010లో వాళ్ళు ఆ రోజు ప్రవేశపెట్టినారు. అంతకుముందు ఒక 6 సార్లు ఈ బిల్లును వివిధ ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి. కానీ ఎప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ కాకుండా కొందరు కేవలం ఇది రాజకీయం కోసమే వాడుకుంటూ వచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 2010 నుంచి 14 వరకు అధికారంలో ఉన్నా కూడా మళ్ళీ ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఈరోజు 14లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ మాటను 2023లో సెప్టెంబర్లో పార్లమెంటులో నారీ శక్తి వందన్ అధినియం బిల్లును పాస్ చేయించారు. ఆ రోజు అందరూ కూడా ఈ బిల్లుకు ఇద్దరు తప్ప ప్రతి ఒక్కరు కూడా దానికి మద్దతు పలికినారు. ఎందుకంటే 24లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ల ముందు మేము మద్దతు పలకకుంటే మేము ఓడిపోతాము అనేటటువంటి భయంతోనే అందరూ ఆ రోజు మద్దతు పలికినారు. మరి ఈ రోజు ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలని పోతున్నప్పుడు, ఎందుకంటే వాస్తవంగా ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలంటే 34 వరకు కూడా కాదు అని అందరు అనుకున్నటువంటి నేపథ్యంలో నేను అంతవరకు కూడా వెయిట్ చేయడము కరెక్ట్ కాదు. మనం బిల్లు పార్లమెంట్లో పాస్ చేయించాము. ప్రత్యేకంగా అమెండ్మెంట్ తీసుకొచ్చి బిల్లును పాస్ చేసి మహిళలకు అవకాశం, చట్టసభల్లో అవకాశం కల్పిద్దామని నరేంద్ర మోదీ గారు ఒక కృత నిశ్చయంతో ఈ బిల్లును 29 ఎన్నికల్లో తీసుకురావడానికి వారు ప్రయత్నం చేసి ఇవాళ పార్లమెంటులో బిల్లును తీసుకొచ్చినారు. మరి గతంలో బిల్లుకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళు మరి ఇప్పుడు ఇవ్వకపోవడానికి కారణం ఏంది అంటే సీట్ల పెంపు సాకుగా చూపించి ఆ సీట్ల పెంపు డీలిమిటేషన్ అంటే దాన్ని ఒక సాకుగా చూపించి ఇవాళ మహిళా బిల్లును దానికోసమే మేము చేయలేదు, దాన్ని కాకుండా పెడితే చేస్తామో అనేటటువంటి మాట ఏదైతే చెప్తున్నారో సీట్ల పెంపు కూడా చాలా అవసరం. లాస్ట్ టైం ఎప్పుడైతే డీలిమిటేషన్ జరిగిందో 543 స్థానాలు పార్లమెంటు స్థానాలు అయినప్పుడు చూసుకుంటే ఆనాటికి ఈ రోజుకి చూసుకుంటే కనుక పార్లమెంటు స్థానాలు ఒక్కొక్క పార్లమెంటు స్థానాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరిగిపోయింది. ఆ రోజు 56 కోట్ల మంది ప్రజలు ఉంటే ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతినిధుల సంఖ్య మారలేదు. సో ఈ సంఖ్యను కూడా మహిళా బిల్లుతో పాటు సంఖ్యను కూడా పెంచుదాము. మహిళలు ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచడం వల్ల మహిళలకు ఇంకా పెద్ద ఎత్తున అవకాశం వస్తుంది. సో అన్ని అసెంబ్లీలలో పార్లమెంట్లో కూడా పెంచితే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మహిళలకు ఒక గొప్ప అవకాశమే కాకుండా వారి సమర్థతను భారతదేశం యొక్క వికాసం కోసం ఉపయోగించుకోవడమే కాకుండా ప్రజాసేవ కూడా ప్రజాప్రతినిధులు వారి సేవలు అందించడానికి కూడా సులువుగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోన ఈ యొక్క సీట్ల పెంపు విషయాన్ని కూడా తీసుకొచ్చినారు. సీట్ల పెంపు విషయాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఒక సెంటిమెంట్ రాజేయడం, దక్షిణాదికి నార్త్కి మాకు దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నటువంటి మాట మాట్లాడితే ఆ మాట కూడా దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం జరగకుండా దాంట్లో సంఖ్యను అంటే పాపులేషన్ పరంగా అయితే నష్టం జరుగుతుంది కాబట్టి సీట్ల సంఖ్య ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఉన్నటువంటి సంఖ్యను 50% పెంచితే అన్ని రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతో వారు ఈ చట్టాన్ని పార్లమెంట్లో సవరణను ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కేవలం ఒక కంటి తుడుపు చర్యగానే ప్రతి ఎన్నికల్లో కూడా హామీగా ఇస్తూ వచ్చింది తప్ప చిత్తశుద్ధి లేనటువంటి విషయాన్ని మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. 2010లో కూడా మనం చూసినాం. 2014 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. మళ్ళీ బిల్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు, అందరినీ ఒప్పించే ప్రయత్నం చేయలేదు, బిల్లు పాస్ చేయించే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత వాళ్ళ మిత్రపక్షాలు కూడా ఆనాడు ఈనాడు ఉన్నటువంటి మిత్రపక్షాలు ఆ రోజు వ్యతిరేకించినాయి, ఈ రోజు కూడా వ్యతిరేకించారు. కానీ మేడం మీరు బిల్లు తీసుకొచ్చేటటువంటి సమయంలో 2/3 మెజారిటీ సాధ్యం కాదనే విషయం తెలుసు. అయినా కూడా ఇంత అర్ధాంతరంగా ఎందుకు ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు దానికి అటాచ్ చేస్తూ డీలిమిటేషన్ బిల్ తీసుకొచ్చినట్టు? అంటే ఒకవైపు పూర్తి స్థాయి మెజారిటీ కనిపించకపోయినా కానీ ఎందుకు ఈ ప్రయత్నం చేశారు? ఇది ప్రభుత్వం కోసం చేసింది కాదు కదా, ఇది ప్రభుత్వం దాని అవసరాల కోసం చేసింది కాదు కదా. మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ లేదా సీట్ల పెంపు విషయం కానీ డీలిమిటేషన్ కానీ ఇదంతా ప్రజల సౌకర్యం కోసం, అందరి సౌకర్యం కోసం తీసుకొచ్చినటువంటిది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గతంలో మద్దతు పలికింది ఎందుకు, ఇప్పుడు మద్దతు పలకడం లేదు ఎందుకు? ఈరోజు కేవలం ఈ యొక్క కీర్తి, ఈ యొక్క క్రెడిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుంది, భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైనా సరే అనే ఒక మొండి వైఖరితోన ఈ యొక్క బిల్లును వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈరోజు అందరూ గతంలో దీనికంతా కూడా ఓకే చేసినారు, ఈ బిల్లును అందరూ సమర్థించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సహకరిస్తారు. అందరి యొక్క ఆలోచన, ఇది అందరి యొక్క ఆపేక్ష అని ప్రధానమంత్రి గారు ఒక పాజిటివ్ మేనర్తో దీన్ని తీసుకెళ్లారు. కానీ వాళ్ళ లోపల బయట నవ్వుతున్నారు, కడుపులో కత్తులు పెట్టుకున్నారని ఎవరు ఊహించలేం కదా. బయటికేమో పాప మహిళలంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నవ్వుతున్నారు, మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు కదా. మళ్ళీ మహిళా రిజర్వేషన్ మద్దతు ఇస్తున్నామంటున్నారు. ఎక్కడ ఇస్తున్నారు మద్దతు? మద్దతు ఇచ్చుంటే ఈరోజు బిల్లు మన పాస్ అయ్యి ఉండేది కదా. వాళ్ళు కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లుకు వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్గా లేరు. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల వాళ్లకు సానుకూలత లేదు, ఇష్టత లేదు. బలవంతంగానే ఆ రోజు కూడా వాళ్ళు ప్రవేశపెట్టిండ్రు. 23లో కూడా బలవంతంగానే ఎన్నికల ముందు కాబట్టి ఏదో నష్టపోతామనేటటువంటి విధంగా వాళ్ళు ఆ రోజు బిల్లుని మద్దతు తెలిపిండ్రు. దాని పర్యవసానం కూడా చూసిండు, వాళ్ళకి మద్దతు వచ్చింది మహిళల నుంచి కొన్ని సీట్లు, అంతకంటే కూడా సీట్లు పెరిగినాయి కదా. కానీ రాజకీయ లక్ష్యంతోనే ఈ తెరపైకి డీలిమిటేషన్ బిల్ తీసుకొచ్చారు. ఒకవైపు దేశవ్యాప్తంగా జనగణన కొనసాగుతూనే ఉంది. సో దాన్ని బేస్ చేసుకోకుండా ఎప్పుడో పాతదాన్ని లేదంటే 50% ఏదైతే క్రైటీరియా తీసుకోవడం కానీ ఇవన్నీ సరైంది కాదు అంటూ ప్రతిపక్షాలు రాహుల్ గాంధీతో పాటు మిగతా నాయకులందరూ కూడా అదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క సౌత్కి అన్యాయం జరుగుతుంది అంటారు, పాపులేషన్ ప్రకారం తీసుకుంటే దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అంటారు. నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం సరైంది కాదు అంటారు. అంటే ఏదైనా కూడా రెండు నాలుకల ధోరణిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తూ ఉంది. ఈ 2 నాలుకల ధోరణికి తప్పకుండా ప్రజలు వీళ్లకు గుణపాఠం చెప్తారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల కట్టుబడి ఉంది. తప్పకుండా ఈ బిల్లును పాస్ చేయించి 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి ఒక కృతనిశ్చయంతో ప్రధానమంత్రి గారు ఉన్నారు. తప్పకుండా ఆ మహిళా రిజర్వేషన్ బిల్లును భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న పూర్తి విశ్వాసం కూడా మాకుంది. ఎట్లా ఉంటుంది మేడం? అంటే భవిష్యత్తులో ఈ మహిళలకు రిజర్వేషన్లు కల్పించేటటువంటి విషయంలో మళ్ళీ బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేయబోతుంది? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ 2029లో ఇంప్లిమెంట్ చేయాలి. దానికి అవసరమైనటువంటి అమెండ్మెంట్స్ ఏమున్నాయి, ఏ రకమైనటువంటి చట్టాల ద్వారా మన మహిళలకు బిల్లులు అంటే రిజర్వేషన్ ఇవ్వగలుగుతాము అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దానిపైన ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయడానికి తగినటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం మాకుంది. ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిజానికి మహిళలందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు కనిపించింది. కానీ ఈ డీలిమిటేషన్ అనేది మహిళా రిజర్వేషన్లకు లింకు పెట్టడం వల్లనే ఈ రోజు ఆగిపోయింది అనేది ప్రతిపక్షాల వాదన. ఇది కొంత జనంలో కూడా చర్చ జరుగుతుంది. అంటే ఎందుకు ఇంత హడావిడిగా డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారని? ఇది చాలా అంటే ఒక రకమైనటువంటి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. హడావిడి ఏముంది? ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్, రేపు పొద్దున ఎలక్షన్ లేదు కదా. దీనికి తగినటువంటి ప్రక్రియ కూడా అవసరం ఉంది. ఈరోజు సీట్లు పెంచినప్పుడు తగిన విధంగా కూడా డీలిమిటేషన్ కమిషన్
అన్ని ప్రాంతాలకు కూడా విచారించి చేయాల్సినటువంటి అంటే అవసరాలు ఉంటాయి. దానికి సంబంధించి ఇవాళ ఈ బిల్లును రెండు ఒకేసారి తీసుకెళ్తే ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతామని తొందరగా ఇంప్లిమెంట్ చేయగలుగుతామనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి బిల్లు. ఎలాంటి రాజకీయ లబ్ధి కోసమో తెచ్చిన బిల్లు కాదు. నిజంగా రాజకీయ లబ్ధి కోసమే అయితే ఈ యొక్క బిల్లుని వాళ్ళ ఆమోదం తెలుపుంటే వాళ్ళకు కూడా లబ్ధి జరిగేది కదా. రైట్, మొత్తానికి బీజేపీ ఎంపీలు నిజానికి సంబరాలకు సిద్ధమైనటువంటి వాళ్ళు కాదు, ఈ పరిస్థితులు మొత్తం కూడా మారిపోయాయంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనా మహిళలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను ప్రతిపక్షాలు అడ్డుకునే అనే విషయంలో కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ.